అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ నిన్న మొన్న ఈ 2-3 డేస్లలో ప్రెస్లలో చూస్తూ ఉన్నాం. రిమ్స్ వద్దుల నిర్లక్ష్యంతో గిరిజన మేళ మృతి అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. మేము రిమ్స్ డాక్టర్లు అందరము, ఆల్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, నేను కావచ్చు, ఎనీ టైం మేము ప్రజల సేవకే ఉన్నాం. నేనైతే మీరు చూస్తూనే ఉన్నారు. 24 గంటలు ఏ టైం ఫోన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా పరిగెత్తి సర్వీస్ ఇస్తున్నాం. 6వ తేదీ నాడు ఒక గిరిజన మహిళ టేకం పోతుపోయిన ఆమె 6 రిమ్స్లో అడ్మిట్ అయింది. ఇమ్మీడియట్గా మా డాక్టర్లు చూసి అందరూ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీజీస్ ఎస్ఎం చూసి 6 నాడు ఆమెకు 6 నాడు అడ్మిట్ అయితే 7 నాడు సిటీ స్కాన్ చేశారు. రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 11th నాడు మా ప్రొఫెసర్ రేడియో కళ్యాణి గారు 11th నాడు ఎంఆర్ఐ చేశారు. 11th నాడు కూడా ఎంఆర్ఐ అయింది. ఎంఆర్ఐ తర్వాత పేషెంట్ అడ్మిషన్ తోటే 2 కాళ్ళు పక్షవాతం, దాన్ని పారాపెరస్ అంటాం మా లాంగ్వేజ్లో, 2 కాళ్ళు చచ్చిపడిపోయి ఆ కేసుతో అడ్మిట్ అయింది ఆమె. సో మా డాక్టర్లు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మూమెంట్స్ వచ్చినాయి ఆమెకు. సో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఆ పేషెంట్ నేను యాజ్ ఎ డైరెక్టర్గా 3 సార్లు విజిట్ చేశా. నా ఫొటోస్ కూడా ఉన్నాయి, నేను విజిట్ చేసినట్టు. జనాలు కూడా తెలుసు, పేషెంట్ వాళ్ళు కూడా తెలుసు. సో దాని తర్వాత 14th రోజు నేను ఆ పేషెంట్ చూడడం జరిగింది. దాంట్లో ఒక కాంట్రాస్ట్ ఇంజెక్షన్ రాయడం జరిగింది. ఫస్ట్ కేసుకు ఒక డయాగ్నోస్ ఆల్మోస్ట్ 50-60% డయాగ్నోస్ అయింది. బట్ ఆ కాంట్రాస్ట్ ఇంజెక్షన్ తోటి ఇంకా మనం ఎంఆర్ఐ తీస్తే ఆమెకైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా స్పైన్లో ప్రాబ్లం ఉందా, ఏమైనా ట్యూబర్కులోసిస్ ఉందా, గ్రాన్ అని తెలుసు అని చెప్పి మా ప్రొఫెసర్ రేడియాలజీ కళ్యాణి గారు రాశారు. సో అది కూడా చూశాను. చూసిన తర్వాత నేను కూడా ఆ ఇంజక్షన్ తెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇంజక్షన్ తెప్పించాను కాంట్రాస్ట్. సో మధ్యలో బీసీ బంద్ ఉండడం వల్ల, దీపావళి పండుగ ఉండడం వల్ల 2 days లేట్ అయింది. ఆ మధ్యలోనే దుష్టశక్తి ఎవరో నాకు తెలియదు, దుష్టశక్తి వచ్చి పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమిటంటే పేషెంట్ డిశ్చార్జ్, మేము డాక్టర్ డిశ్చార్జ్ మేము చేయలే, మేము సేవ చేయడానికే రిమ్స్లో ఉన్నాము. 24 hours మా డాక్టర్ కావచ్చు, నేను కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, మా ఆర్ఎంఓ, మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నరేంద్ర గారు, దీపక్ పుష్కర్ గారు కావచ్చు, వీఆర్ డూయింగ్ సర్వీసెస్. సో నేను చెప్పేది అంటే మేము ట్రీట్మెంట్ చేయడానికి ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ చావాలని కోరుకోరు. కానీ పేపర్లో ఏంటంటే వైద్యం అందాక రిమ్స్ వైద్య నిర్లక్ష్యంతో గిరిజన మేళ మృతి. దయచేసి దీన్ని ఖండిస్తున్నా, ఇది అబద్ధం. మా కేసు షీట్లో అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఏ రోజు ఏం చేశారు మా డాక్టర్లు ప్రతిదీ ఉన్నాయి. మా సీనియర్ ప్రొఫెసర్ కళ్యాణి గారు ఆయన తెలుసు, సీనియర్ తానాజీ గారు తెలుసు. ఈ కేసుని న్యూరోసర్జన్ విజయమనోడు చూశారు. అన్ని రకాలు ఉన్నాయి. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ పేషెంట్ ఏదైతే గిరిజన మేళ మృతి అని రాశారో అదైతే అబద్ధం. నేను ఖండిస్తున్నా. మేమున్నదే సర్వీస్ చేయడానికి.